నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ భద్రతను పెనుముప్పు పొంచి ఉందా? పాకిస్తాన్లోని కిరాణా కొండలో ఏం జరుగుతోంది? అక్కడ రహస్యంగా అణుస్థావరాలు వెలిశాయా? ఒకవేళ నిజమైతే వాటిని ఎవరు నిర్వహిస్తున్నది? ఎవరు? ఏ దేశానికి చెందిన సాంకేతికత అక్కడ ఉపయోగించబడుతోంది? అమెరికా ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్న అగ్రరాజ్యం తన అణ్వాయుధాలను టర్కీ, పాకిస్తాన్ వంటి అస్థిర దేశాల్లో రహస్యంగా దాచిపెట్టుకుందా? ఆపరేషన్ సింధూర్తో ఈ భయంకరమైన రహస్యం బట్టబయలవుతోందా? పాక్ లోని అణుస్థావరాల్లో తరచూ లీక్లు జరుగుతున్నాయన్న వార్తలు నిజమైతే ప్రపంచం ఎంతటి ప్రమాదంలో ఉందో ఊహించగలరా? ఈ నేపథ్యంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎందుకు అంత తీవ్రంగా స్పందిస్తున్నారు? నయా వంచక పాకిస్తాన్ లోని అణ్వాయుధాల భద్రతపై ఆయన ఎందుకు అంతగా ఆందోళన చెందుతున్నారు? పాక్ చేతిలో ఉన్న ప్రాణాంతకమైన అణ్వాయుధాలు నిజంగా ఎంతవరకు సురక్షితం? ప్రపంచ దేశాలు ఈ నిద్రమత్తు నుండి మేల్కోవాలని రాజ్నాథ్ సింగ్ ఎందుకు పదే పదే పిలుస్తున్నారు? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పాక్ లోని ప్రతి అణుస్థావరాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించాల్సిన తక్షణ అవసరం లేదా? పాకిస్తాన్, టర్కీ వంటి దేశాలపై అమెరికా చూపుతున్న ఈ ప్రత్యేకమైన ప్రేమకు అసలు కారణమేంటి? ప్రపంచానికి పెద్దనగా చెప్పుకుంటూ చెలరేగే అమెరికాకు పాక్, టర్కీలు కేవలం రాజకీయ కీలుబొమ్మల్లా, పావుల్లా మారాయా? ఈ ప్రశ్నలంటికి సమాధానాలు రాబట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది కేవలం ప్రాంతీయ భద్రతకు సంబంధించిన విషయం కాదు, యావత్ మానవాళికి మనుగడకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని మర్మమైన కిరాణా కొండల గుట్టును ప్రపంచం ముందుంచింది. ఈ నిర్జన ప్రాంతం 1980ల నుండి పాకిస్తాన్ రహస్య అణు కార్యక్రమాలతో లోతుగా ముడిపడి ఉంది. పాకిస్తాన్ తన అణు సామర్థ్యాలను రహస్యంగా అభివృద్ధి చేస్తున్న సమయంలో ఇక్కడ అనేక ప్రమాదకరమైన సబ్ క్రిటికల్ అణు పరీక్షలు నిర్వహించిందని అంతర్జాతీయ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ స్థావరాలు ఏ దేశం ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నాయి, వాటి భద్రతా ప్రమాణాలు ఏమిటనేది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. మరోవైపు అమెరికా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం. తన అణ్వాయుధాలను టర్కీ, పాకిస్తాన్ వంటి రాజకీయంగా అస్థిరమైన దేశాల్లో రహస్యంగా దాచిపెట్టుకుందని భయంకరమైన ఊహాగానాలు దశాబ్దాలుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క్లిష్టమైన ప్రాంతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ప్రమాదకరమైన వాదనలు మరింత బలపడుతున్నాయి. అయితే ఈ అత్యంత సున్నితమైన విషయంపై అమెరికా కానీ, ఆయా దేశాలు కానీ నోరు మెదపడం లేదు. రహస్యంగా ఉంచుతూ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం పాకిస్తాన్లోని కీలకమైన వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఈ దాడుల్లో కిరాణా కొండల సమీపంలోని అత్యంత రహస్యమైన ప్రాంతాలు కూడా ఉన్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఒకవేళ అక్కడ అణు పదార్థాలు నిల్వ ఉంచిన స్థావరాలుంటే ఆ దాడుల వల్ల తీవ్రమైన పరిణామాలు సంభవించే ప్రమాదం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో తరచూ అణు లీక్లు సంభవిస్తున్నాయన్న ధృవీకరించని వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారడం ప్రపంచాన్ని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నేపథ్యంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నమ్మడానికి వీలులేని విధంగా ప్రవర్తించే పాకిస్తాన్లోని ప్రాణాంతకమైన అణ్వాయుధాల భద్రతపై ఆయన తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ చేతిలో ఉన్న ఈ వినాశకరమైన ఆయుధాలు ఎంతవరకు సురక్షితమోనని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రపంచ దేశాలు ఈ నిద్ర మత్తు నుండి మేల్కోవాలని, భవిష్యత్తులో సంభవించే పెను ప్రమాదాన్ని గుర్తించాలని ఆయన పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తన స్వతంత్ర బృందాలను వెంటనే పాక్లోని ప్రతి అణుస్థావరాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి పంపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ ఈ తీవ్రమైన ఆందోళనలు అమెరికా, పాకిస్తాన్, టర్కీల మధ్య ఉన్న రహస్య సంబంధాలపై అనేక భయంకరమైన అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. పాకిస్తాన్, టర్కీ వంటి అస్థిరమైన దేశాలపై అమెరికా చూపుతున్న ఈ ప్రత్యేకమైన, అసాధారణమైన అభిమానానికి అసలు కారణం ఏమిటి? ఒకవేళ అమెరికా తన అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలను ఈ దేశాల భూభాగంలో రహస్యంగా దాచిపెట్టుకుంటే ఆ దేశాలపై దానికున్న ఈ ప్రత్యేకమైన ప్రేమకు మూల కారణం అదేనా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రపంచాన్ని పెద్దన్నగా చెప్పుకుంటూ చెలరేగే అమెరికాకు పాక్, టర్కీలు కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించే కీలుబొమ్మల్లా
పావుల్లా మారాయా అనే సందేహాలు కూడా సామాన్య ప్రజలను సైతం కలవరపెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్లోని అణ్వాయుధాల భద్రతపై అంతర్జాతీయ సమాజం తక్షణమే అత్యంత తీవ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్నాథ్ సింగ్ ఈ హెచ్చరికలో ప్రపంచ దేశాలు మేలుకోవాల్సిన అత్యవసర సంకేతాలుగా చూడాలి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వంటి విశ్వసనీయమైన అంతర్జాతీయ సంస్థలు తక్షణమే పాక్లోని ప్రతి అణుస్థావరాన్ని పర్యవేక్షించడం ద్వారా భవిష్యత్తులో సంభవించే ఊహించని వినాశకరమైన ప్రమాదాలను నివారించవచ్చు. అమెరికా ఇకనైనా తన రహస్య అణు ఒప్పందాలను బహిర్గతం చేయాల్సిన సమయం ఆసన్నమైందా? ప్రపంచానికి పెద్దన పాత్ర పోషించాలనుకుంటే అమెరికా తన మిత్ర దేశాల విషయంలో మరింత పారదర్శకంగా, నిజాయితీగా ఉండాల్సిన కనీస బాధ్యత లేదా? ఈ భయానకమైన పరిణామాలు రాబోయే రోజుల్లో ప్రపంచ భద్రతను ఏ మలుపు తిప్పుతాయోనని ప్రపంచం ఇప్పుడు నిశ్శబ్దంగా వేచి చూస్తోంది.